హాయ్ హలో గైస్, మేమైతే మక్కువపక్కన చిన్న విలేజ్ దగ్గర చిన్న పని ఉందని చెప్పేసి అలా అయితే వెళ్తున్నాం. అలా అని చుట్టుపక్కల వ్యూని అలా ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వెళ్తుండగా మా వాళ్ళు మక్కువపక్కన శాంతిపురం కోవిల్ దగ్గర ఆగేసి అలా విజిట్ చేసి వెళ్దామని అన్నారు. అలా అని చెప్పేసి మేమైతే శాంతిపురం కోవిల్ దగ్గర పైకి వెళ్ళి శివాలయాన్ని దర్శించుకున్నాం. స్టార్టింగ్లో మనకి శివయ్య దర్శనం జరుగుతుంది. శివయ్యని దర్శించుకున్న తర్వాత అలా వెళ్తుండగా వినాయకుడి విగ్రహం దర్శించుకోవచ్చు మనమైతే. ఆ తర్వాత మనకి అర్ధనారీశ్వరుడి దర్శనం ఇస్తారు. తర్వాత షిరిడి సాయిబాబా దర్శనం జరుగుతుంది. మనకి అయ్యప్ప స్వామి దర్శనం, తర్వాత మల్లికార్జున స్వామి దర్శనం జరుగుతుంది మనకైతే. ఆ తర్వాత మనకి అలాగే వెళ్తుండగా సరస్వతీదేవి దర్శనం జరుగుతుంది. అలా వెళ్తుండగా పైకి లక్ష్మీదేవి దర్శనం జరుగుతుంది. ఆ తర్వాత మనం టెంపుల్ లోపలికి విజిట్ చేయొచ్చు. అయితే టెంపుల్ అయితే మూసిందని చెప్పేసి నేను బయట నుంచి మొత్తం వీడియో అయితే తీశాను. బయటతో కథను మంత్రాలు చదువుతూ ఉన్నారు. మా వారైతే ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి. వీడియోస్ సెల్ఫీస్ దిగుతూ చుట్టుపక్కల వ్యూ మొత్తం బాగుంది కదా, అలా అని చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలాగే మనకి ఇక్కడ వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించింది కనిపిస్తుంది, చూసారు కదా. ఈ పైనుంచి మీకైతే గుడి లోపల చూపిస్తాను. ఇప్పుడు నేను గుడి అయితే మూసింది కదా, అలా అని చెప్పేసి మొబైల్ అలా క్యామ్ పెట్టి చుట్టుపక్కల ఉండే గుడి లోపల నేను ఎలా ఉందని చెప్పేసి మీకు చూపించడం కోసం వీడియో తీశాను నేను కూడా. మనకి శివయ్య కనిపించడంటే ఆ లోపల చిన్న గృహలా ఉంటుంది. గృహలా ఉండి మనకి శివయ్య పైన ఉంటారు. చూసారు, ఇదే గర్భగుడి. శివయ్యకి ఎదురుగుండా పైన గర్భగుడి కట్టారనమాట. మా వాళ్ళైతే శాద్దేపుతున్నారు కొండపైకి వచ్చేసి. అంతేకాదు, ఈ కొండపై నుంచి మనకి వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది. చూసారు కదా. మనకి కొండపై నుంచి అన్నమాట లొకేషన్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇలాంటి గుడులని మీరు ఎప్పుడైనా విజిట్ చేయకపోతే డెఫినెట్గా విజిట్ చేయండి. చూసారు కదా, కొండపై నుంచి అనమాట మనకి గుడి కిందకే ఉంటుంది. నీ కొండపైకి వెళ్ళి వ్యూ బాగా కనిపిస్తుందని వీడియో మొత్తం. చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు చాలా అందంగా కనిపిస్తాయి. అలాగే పాలెసల ఏర్లు చాలా అందంగా కనిపిస్తాయి మనకి ఆ చుట్టుపక్కల ఉండే విలేజ్లో. ఇలాంటి గుడులని మేమైతే చాలా బాగా విజిట్ చేసి సెల్ఫీలు దిగుతూ వీడియోలు తీస్తూ మా వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. సరే, మాకు టైం అవుతుంది కదా పక్క ఊరికి అని చెప్పేసి మేమైతే బయలుదేరేసాం. ఇలాంటి గుడులని నిజంగా ఇంత దైవత్వం కలుగున్న గుడులని చూసారు కదా ఫ్రెండ్స్. మనం గుడికి వెళ్తుండగా కింద నుంచే చాలా విగ్రహాలు మనకు దర్శనం ఇస్తాయి. అలాగే మనం దర్శించుకొని పైకి వెళ్తూ ఉండగా ఇంకొంచెం మనం ఇంకా ఎంజాయ్ చేసుకొని వెళ్ళొచ్చు. సో నెట్గా ఇలాంటి గుడులని విజిట్ చేయండి. ఈసారి శివయ్యని కూడా దర్శించుకునేలా వీడియో తీస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.